Okay, next Cramer's method. ఒక 3 ఈక్వేషన్స్ని క్రామర్స్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలి, XYZ ఎలా వాల్యూస్ కనుక్కోవాలి మనం చూద్దాం. సో 2x - y + 8z = 30, 3x + 4y + 5z = 18, 5x - 2y + 7z = 20. సో ముందుగా మ్యాట్రిక్స్ ఏ నోట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్నటువంటి XYZల కోఎఫిషియంట్స్ 2, -1, 8. అట్లానే సెకండ్ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియంట్స్ 3, 4, 5. అలానే థర్డ్ ఈక్వేషన్లో XYZల కోఎఫిషియంట్స్ 5, -2, 7. ఓకే, అలానే సో X వేరియబుల్ మ్యాట్రిక్స్ X, Y, Z. అలానే కాన్స్టాంట్ D అనే పేరుతో లేదా B అనే పేరుతో తీసుకోవచ్చు. 13, 18, 20. ఓకే, ఇది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్, ఇది వేరియబుల్ మ్యాట్రిక్స్, ఇది కాన్స్టాంట్ మ్యాట్రిక్స్. సో మనం క్రామర్స్ మెథడ్లో ఉన్నాం కాబట్టి ముందుగా డేట్ ఏ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీన్ని మనం డెల్టా అనే పేరుతో కూడా తీసుకుంటాం. సో ఎలాంగ్ ఫస్ట్ రో, సో డేట్ ఏని మనం ఎలాంగ్ ఫస్ట్ రో ప్రకారం మనం ఎక్స్పాండ్ చేద్దాం. 3, 4, 5, 5 - 2, 7. సో ఎక్స్పాండింగ్ అలాంగ్ R1. సో R1 అంటే 2 - 1, 8. సో ఫస్ట్ 2 ఇంటూ దాని కోఫ్యాక్టర్. సో 2 ఉన్నటువంటి రో కాలం వదిలేసి రిమైనింగ్ 4 ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఈ 2 ఇంటూ చేసుకోవాలి. 4 × 7 28. నెక్స్ట్ ఫార్ములా -5 - 2 -10. సో మైనస్ ఇంటూ మైనస్ +10. నెక్స్ట్ ఇది ఫార్ములా మైనస్, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ -1 ఉంది. -1 ఇంటూ -1 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 3, 5, 5, 7. సో ఈ 4 ఎలిమెంట్స్ ముందుగా 3 × 7 మల్టిప్లై చేసుకోవాలి. 3 × 7 = 21, -5 × 5 = 25. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ 8 ఇంటూ, సో 8 ఉన్నటువంటి రోని వదిలేయాలి, కాలం వదిలేయాలి. రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 3, 4, 5, -2. ఫస్ట్ 3 ఇంటూ -2 -6. నెక్స్ట్ 4 × 5 20. సో ముందుగా 3 ఇంటూ -2 -6. నెక్స్ట్ ఫార్ములా -4, 5 = 20. ఓకే, సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 2 ఇంటూ 38 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 21 - 25 -4 ప్లస్ 8 ఇంటూ -6 - 20 -26. 238 230 60, 28 16, 76. ప్లస్ ఇంటూ మైనస్ -1 4 4 ప్లస్ ఇంటూ మైనస్ -8 26, 8 20 160, 8 6 48. సో 160 + 48 208. సో ఈ మొత్తం కూడా సో 76 - 4 72. 72లో -208 అంటే -136 we get. Okay, continuation. Therefore మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ A, D. సో డెల్టా మనకి -136. సో విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో డేట్ ఏ లేదంటే డెల్టా నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి క్రామర్స్ మెథడ్ ఈజ్ అప్లికబుల్. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ డెల్టా 1. సో నెక్స్ట్ మనం డెల్టా 1 క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో డెల్టా 1 క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు డెల్టా 1 మనం నోట్ చేసుకోవాలి. సో డెల్టా 1 అనేది ఏలో ఉన్నటువంటి ఫస్ట్ కాలం రీప్లేస్ చేస్తూ అక్కడ డీలో ఉన్న ఎలిమెంట్స్ మనం నోట్ చేస్తాం. సో డెల్టా 1 ఈజ్ లైక్ దిస్ 13, 18, 20. సో కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం బదులు డీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాసుకోవాలి. దట్ ఈస్ డెల్టా 1. C2, C3 సెకండ్ కాలం థర్డ్ కాలం అనేది యాస్టీస్ -1, 4, -2, 8, 5, 7. ఓకే, సో మళ్ళీ ఎలా R1 పరంగా మనం ఎక్స్పాండ్ చేసుకుందాం. సో 13 - 1 8, దట్ ఈస్ R1. సో ఫస్ట్ ఎలిమెంట్ 13 ఇంటూ 13 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 4 7
28 ఫార్ములా మైనస్ 5 minus 2 is minus 10 minus minus plus 10 నెక్స్ట్ ఫార్ములా మైనస్ ఉంటుంది ఇక్కడ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ -1 ఉన్నటువంటి రో వదిలేయాలి అలానే కాలం వదిలేయాలి 18 5 27 ఈ 4 ఎలిమెంట్స్ ముందుగా 18 7 సో 7 10 70 7 8 56 సో 126 18 7 నెక్స్ట్ ఫార్ములా మైనస్ 5 20 100 నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 8 ఉంది సో 8 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 18 4 20 -2 ముందుగా 18 into -2 -36 నెక్స్ట్ ఫార్ములా మైనస్ 420 80 సో దట్ ఈస్ ఈక్వల్ టు 13 into 28 plus 10 38 minus into minus plus 1 into 126 minus 100 which gives 26 plus 8 into minus 36 minus 80 so 80 plus 30 110 plus 6 116 so then మనం మల్టిప్లై చేసుకుందాం సో 13 3 39 390 13 8 so 8 10 80 8 3 24 104 plus 390 so 104 plus 390 404 okay so 104 plus 390 plus 100 490 so 494 this is sorry plus 1 into 26 plus into minus 8 into 116 so 8 into 100 తీసుకుంటే 800 వస్తుంది మళ్ళీ 8 16 8 128 800 plus 128 928 okay so 13 into 30 390 వస్తుంది 13 8 104 390 plus 104 so 390 plus 100 490 plus 494 సో ఈ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే -408 ఓకే సో దిస్ ఈజ్ డెల్టా 1 నెక్స్ట్ డెల్టా 2 సో డెల్టా 2కి మనం ఏలో ఉన్నటువంటి సెకండ్ కాలం రీప్లేస్ చేస్తూ డీలో ఉన్న ఎలిమెంట్స్ నోట్ చేసుకుంటాం సో ఫస్ట్ కాలం థర్డ్ కాలం అనేది యాస్టీస్ సో ఏలో ఉన్నటువంటి సెకండ్ కాలం తీసేసి డీలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకోవాలి 13 18 20 అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ కాలమ్స్ ఆర్ యాస్టీస్ 8 5 7 సో దీన్ని కూడా మనం ఎక్స్పాండింగ్ ఎలాంగ్ R1 పరంగా ఎక్స్పాండ్ చేద్దాం సో ఫస్ట్ 2 into 2 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 18 7 17 7 into 10 70 7 8 56 సో 126 వచ్చేస్తుంది minus 25 100 నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ -13 సో 13 ఉన్నటువంటి రో వదిలేయాలి కాలం వదిలేయాలి 3 5 5 7 సో 3 7 21 minus 5 5 25 నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ 8 సో 8 into 8 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 3 18 5 20 ముందుగా 3 into 20 320 60 అలానే -18 5 సో 18 5 90 60 minus 90 సో ఇక్కడ వచ్చేసి 2 into 26 minus 13 into 21 minus 25 minus 4 plus 8 into 60 minus 90 minus 30 okay okay continuation so 26 52 minus into minus plus 13 4 52 plus into minus 8 30 240 so ఇది 104 minus 240 సో 240లో 100 పోతే 140 140లో 4 మైనస్ చేస్తే -136 దిస్ ఈజ్
సో ఇది డెల్టా 2. నెక్స్ట్ డెల్టా 3. సో డెల్టా 3కి మనం మన డేటాలో థర్డ్ కాలంని రీప్లేస్ చేస్తూ డీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాసుకోవాలి. సో ఫస్ట్ కాలం 2, 3, 5. సెకండ్ కాలం -1, 4, -2. సో దీస్ 2 ఆర్ యాజ్ ఇట్ ఈస్. సో థర్డ్ కాలం తీసివేసి డీలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకుంటాం. డి అంటే 13, 18, 20. సో దీన్ని కూడా మనం ఎక్స్పాండింగ్ అలాంగ్ R1 పరంగా ఎక్స్పాండ్ చేసుకుందాం. సో R1 అంటే 2 - 1 13. సో ఫస్ట్ 2 ఇంటూ 2 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 4, 18, -2, 20. సో ఫస్ట్ 4 ఇంటూ 20 80 వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా -18 - 2 -36. మైనస్ ఇంటూ మైనస్ +36. నెక్స్ట్ ఫార్ములా మైనస్. సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి -1. సో -1 ఉన్నటువంటి రో వదిలేయాలి, అలానే కాలం వదిలేయాలి. రిమైనింగ్ 4 3, 18, 5, 20. సో ముందుగా 3 ఇంటూ 20 3 20 60 -18 5 90. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ 13 ఉన్నటువంటి రో వదిలేయాలి, కాలం వదిలేయాలి. రిమైనింగ్ 4 3, 4, 5 -2. 3 - 2 -6. 4 5 20. ఓకే. సో 80 + 30 110 + 6 116. సో 2 ఇంటూ 1 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ -30 60 - 90 -30 ప్లస్ 13 ఇంటూ -26 -6 -20 -26. సో 2 ఇంటూ 100 200 ప్లస్ 2 16 32 232. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ -30 -30 ప్లస్ ఇంటూ మైనస్ 13 20 260 13 20 260 13 6 78 13 6 78 260 + 78 338. ఓకే. సో ఈ మొత్తం కూడా సింప్లిఫై చేస్తే మనకి -136 వచ్చేస్తుంది. దిస్ ఈజ్ డెల్టా 3. సో దేర్ఫోర్ మనకి XYZ వాల్యూస్ కావాలి. ఎక్స్ అంటే డెల్టా 1/డెల్టా, మనకి డెల్టా 1 -408/డెల్టా అంటే -136 136 1 136 3 దేర్ఫోర్ X = 3. అలానే Y కావాలంటే డెల్టా 2/డెల్టా డెల్టా 2 we get -136 డెల్టా ఆల్సో -136. సో రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో సేమ్ నెంబర్స్ క్యాన్సిల్ అయితే మనకి 1 వచ్చేస్తుంది. అలానే Z = డెల్టా 3/డెల్టా. సో ఇట్ ఈజ్ ఆల్సో -136/-136. Both are same, cancel 1 we get. Therefore X = 3, Y = 1, Z = 1. This is the solution. Okay.